సీతా వనవాసం పూర్తి కథ. అగ్ని పరీక్షలో తన పవిత్రతను నిరూపించుకున్న భర్త కోసం అడవుల్లో తిరిగిన రావణుడి చెరలో ఉండి కూడా తన మనసును కలుషితం కానివ్వకపోయినా ఒకరోజు అదే సీతాదేవి తన భర్త చేతనే అడవిలో ఒంటరిగా విడిచిపెట్టబడింది. ఎందుకు? రాముడు నిజంగా సీతను వదిలేశాడా? లవకుశులు ఎలా పెరిగారు? తండ్రి ఎదుటే యుద్ధం ఎలా చేశారు? తెలుసుకుందాం. రావణాసురుడి సంహారం తరువాత అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. దశరథుని కల నెరవేరింది. వనవాసం ముగిసింది. అన్యాయం అంతమైంది. ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. రాజ్యం ధర్మ మార్గంలో నడుస్తోంది. సీతాదేవి కూడా గర్భవతి. రాజభవనం కొత్త వెలుగులతో మెరిసిపోతోంది. ఒకరోజు లక్ష్మణుడు కొన్ని చిత్రాలను తీసుకొచ్చాడు. వాటిలో రామాయణం మొత్తం చిత్రాల రూపంలో కనిపించింది. సీత ఒక్కో చిత్రం చూస్తోంది. పంచవటి, శూర్పణఖ, సువర్ణమృగం, రావణుడు, అశోకవనం, హనుమంతుడు, లంకాదహనం అన్నీ కళ్లము ముందు తిరుగుతున్నాయి. చివరికి గంగాతీరంలోని ఆశ్రమాల చిత్రం కనిపించింది. అది చూసిన సీత మనసు అక్కడికే వెళ్ళిపోయింది. ఆర్యపుత్ర, మరోసారి గంగానదిని చూడాలని ఉంది అంది. రాముడు చిరునవ్వు నవ్వాడు. నీ కోరిక నెరవేరుతుంది సీత అన్నాడు. కాని వారిద్దరికీ తెలియదు అదే వారి చివరి ఆనంద సంభాషణ అని. ఆ రోజు మధ్యాహ్నం సీత విశ్రాంతి తీసుకుంటోంది. తలను రాముడి తొడపై ఉంచి నిద్రపోయింది. అప్పుడు రాజ్యవార్తలను చెప్పే దుర్ముఖుడు వచ్చాడు. మొదట మంచి విషయాలే చెప్పాడు. ప్రజలు మిమ్మల్ని ధర్మరాజు అంటున్నారు ప్రభూ అన్నాడు. రాముడు చిరునవ్వు నవ్వాడు. చెడు మాటలు కూడా చెప్పు అన్నాడు. దుర్ముఖుడు తలవంచాడు. ప్రభూ, రావణుడు చెరలో ఉన్న సీతను తిరిగి స్వీకరించడం సరైనదేనా అని కొందరు మాట్లాడుకుంటున్నారు అన్నాడు. ఆ మాట రాముడి గుండెల్లో బాణంలా దిగింది. ఒకవైపు ప్రేమ, మరోవైపు రాజధర్మం. ఏది ఎంచుకోవాలి? రాముడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కళ్ళలో నీరు తిరిగింది. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది తన జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతున్న నిర్ణయం. రాముడు లక్ష్మణుడిని పిలిచాడు. గొంతు వణుకుతోంది. లక్ష్మణ, సీతను గంగాతీరానికి తీసుకెళ్ళు అన్నాడు. లక్ష్మణుడు సంతోషించాడు. కాని తర్వాతి మాట వినగానే కుదేలయ్యాడు. ఆమెను అక్కడే వదిలిదా అన్నాడు రాముడు. లక్ష్మణుడు నమ్మలేకపోయాడు. అన్నయ్య అన్నయ్య అన్నాడు. కాని రాముడు రాజు. ఆజ్ఞ తిరస్కరించలేడు. లక్ష్మణుడి కళ్ళలో కన్నీళ్లు, రాముడి గుండెల్లో రక్తం. అయినా ఆజ్ఞ అమలవ్వాల్సిందే. మరుసటి ఉదయం అయోధ్య రాజమందిరం ముందు ఒక అందమైన రథం సిద్ధంగా నిల్చుంది. సీతాదేవి ఆనందంగా బయటకు వచ్చింది. ఎన్నో రోజుల తర్వాత తనకు ఎంతో ఇష్టమైన గంగానదిని చూడబోతున్నాననే సంతోషం ఆమె ముఖంలో కనిపిస్తోంది. లక్ష్మణుడు మాత్రం తలను వంచుకుని నిలబడ్డాడు. అతని కళ్ళలో నిద్రలేదు, మనసులో ప్రశాంతత లేదు. అన్నయ్య ఆజ్ఞను పాటించాలి, కాని వదినను ఎలా విడిచిపెట్టాలి? రథం అయోధ్య వీధులను దాటి ముందుకు సాగింది. సీత మార్గమధ్యంలో కనిపించిన అడవులను చూస్తూ, లక్ష్మణ, ఈ ప్రదేశాలు మన వనవాస రోజులను గుర్తు చేస్తున్నాయి కదా అంది. లక్ష్మణుడు బలవంతంగా చిరునవ్వు నవ్వాడు. కాని మాట్లాడలేకపోయాడు. గంగానది దగ్గర పడుతున్న కొద్దీ అతని గుండె మరింత భారంగా మారింది. చివరికి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి సమీపంలోని అడవికి చేరుకున్నారు. హృదయాన్ని పగలగొట్టిన నిజం, రథం ఆగిపోయింది. సీత ఆశ్చర్యంగా చూసింది. లక్ష్మణ, గంగాతీరం ఇంకా ముందే ఉంది కదా అంది. ఆ మాట విన్న లక్ష్మణుడు ఇక తనను తాను అదుపులో పెట్టుకోలేకపోయాడు. అతను సీత పాదాల దగ్గర కూర్చుని ఏడ్చేశాడు. అమ్మా, నన్ను క్షమించండి అన్నాడు. సీత ఆశ్చర్యపోయింది. ఏమైంది లక్ష్మణ అని అడిగింది. అప్పుడు లక్ష్మణుడు రాముడి నిర్ణయాన్ని చెప్పాడు. ఆ మాటలు విన్న క్షణం సీతకు ప్రపంచం మొత్తం తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమె కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. ఆర్యపుత్రుడు నన్ను విడిచిపెట్టాడా అంది. లక్ష్మణుడు తల వంచాడు. సీత ఒక క్షణం కూడా మాట్లాడలేకపోయింది. అడవంతా నిశ్శబ్దంగా మారిపోయింది. వాల్మీకి ఆశ్రమం లక్ష్మణుడు వెళ్ళిపోయిన తరువాత సీత ఒంటరిగా నిలబడింది. చుట్టూ దట్టమైన అడవి, ముందు గంగానది, వెనుక అయోధ్య లేదు, భర్త లేదు, ఆధారం లేదు.
ఆమె గంగా నదిలో దూకాలని నిర్ణయించుకుంది. అప్పుడే అక్కడికి వాల్మీకి మహర్షి వచ్చారు. తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నారు. జనకనందిని, నీవు ఒంటరిగా లేవు అన్నారు. ఆ మాటలు విన్న సీత కన్నీళ్లు పెట్టుకుంది. వాల్మీకి ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆశ్రమంలోని మునిపత్తులు ఆమెను ప్రేమగా చూసుకున్నారు. కొత్త జీవితం అక్కడ ప్రారంభమైంది. కొన్ని నెలలు గడిచాయి. ఒక శుభముహూర్తంలో సీతాదేవి 2 కవల పిల్లలకు జన్మనిచ్చింది. వాల్మీకి మహర్షి వారిని చూసి ఆనందపడ్డాడు. ఒకరికి లవుడు, మరొకరికి కుసుడు అని పేర్లు పెట్టాడు. ఆ 2 పిల్లలు ఆశ్రమానికి కొత్త వెలుగులయ్యారు. వారి నవ్వులు, వారి అల్లరులు సీత జీవితంలో మళ్లీ ఆనందాన్ని నింపాయి. కాని ప్రతి రాత్రి పిల్లలు నిద్రపోయిన తరువాత సీత ఆకాశాన్ని చూస్తూ ఒకే ప్రశ్న అడిగేది. ఆర్యపుత్ర, మీరు ఎక్కడ ఉన్నారు? కాలం వేగంగా గడిచింది. లవకుశులు యువకులయ్యారు. వాల్మీకి మహర్షి వారికి వేదాలు నేర్పాడు, ధనుర్విద్య నేర్పాడు, ధర్మం నేర్పాడు, వినయం నేర్పాడు. అందరిలోకెల్లా ఆశ్చర్యకరమైన విషయం, వారు తమ తండ్రి గురించి ఎప్పుడూ అడగలేదు. సీత కూడా చెప్పలేదు. కాని లవుడి ధైర్యం, కుశుడి వివేకం రాముడిని గుర్తు చేసేవి. విధి మళ్లీ వారిని కలపడానికి సిద్ధమవుతోంది. అయోధ్యలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించాడు. రాజ్య సరిహద్దులను ప్రకటించే పవిత్ర గుర్రాన్ని విడుదల చేశాడు. ఆ గుర్రం దేశమంతా తిరుగుతూ చివరకు వాల్మీకి ఆశ్రమం దగ్గరకు వచ్చింది. గుర్రం మెడకు ఒక బంగారు పలక వేలాడుతోంది. లవుడు ఆ మాటలు చదివాడు. దానిపై ఇలా రాసి ఉంది: ఈ గుర్రాన్ని ఆపినవాడు అయోధ్యతో యుద్ధం చెయ్యాలి. అతని కళ్ళలో వీరత్వం మెరిసింది. అయితే ఈ గుర్రం ఇక్కడే ఉంటుంది అన్నాడు. అని చెప్పి గుర్రాన్ని బంధించాడు. ఆ వార్త అయోధ్యకు చేరింది. చంద్రకేతువు సైన్యంతో వచ్చాడు. యుద్ధం ప్రారంభమైంది. కాని లవుడు ఒక్కడే 100 మంది యోధులను ఓడించాడు. తర్వాత కుశుడు కూడా రంగంలోకి దిగాడు. 2 బాలురు ఒక మహాసైన్యాన్ని ఎదుర్కొన్నారు. అస్త్రాలు మెరిపించాయి. భూమి కంపించింది. అయోధ్య సైన్యం ఆశ్చర్యపోయింది. ఈ పిల్లలు ఎవరు? చివరికి శ్రీరాముడు స్వయంగా యుద్ధరంగానికి వచ్చాడు. లవకుశులు ఆయనను మొదటిసారి చూశారు. ఎందుకో ఆ మహారాజును చూసిన క్షణం వారి హృదయంలో గౌరవం పుట్టింది. రాముడు కూడా వారిని చూస్తూనే నిలిచిపోయాడు. వారి ముఖాల్లో తన ప్రతిబింబం కనిపించింది. అప్పుడు వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చాడు. రామా, ఇవ్వాళ నీ ముందున్న వీరులు నీ కుమారులు అన్నాడు. ఆ మాట విన్న క్షణం రాముడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. గంగా తీరంలో ఒక మహాసభ ఏర్పడింది. వశిష్ఠుడు, అరుంధతి, జనక మహారాజు అందరూ అక్కడే ఉన్నారు. వాల్మీకి మహర్షి సీతాదేవిని సభలోకి తీసుకొచ్చాడు. ఎన్నో సంవత్సరాల తరువాత రాముడు సీతను చూశాడు. సీత రాముణ్ణి చూసింది. 2 కళ్ళలోనూ మాటల కందని భావోద్వేగం. అరుంధతి సభను ఉద్దేశించి అడిగింది, సీత పవిత్రురాలేనా అని. ప్రజలందరూ ఒకే స్వరంతో సమాధానం చెప్పారు, సీత మహాపతివ్రత అని. అప్పుడు రాముడు ముందుకు వచ్చి సీత చేతిని పట్టుకున్నాడు. లవకుశులు తమ తల్లిదండ్రుల పక్కన నిలబడ్డారు. ఏళ్ల తరబడి విడిపోయిన కుటుంబం మళ్లీ ఒక్కటైంది. ఆ రోజు అయోధ్యలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ధర్మం గెలిచింది, ప్రేమ గెలిచింది, సత్యం గెలిచింది. ఇలా సీతా వనవాసం అనే హృదయ విదారక గాథ ఒక ఆనందభరితమైన పునర్మిలనంతో ముగిసింది.